వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ యుద్ధానికి ముగింపు ఆయన ఇస్తానని చెప్పానన్నారు. బట్ ఆ యుద్ధానికి ముగింపు పక్కన పెడితే తెలంగాణ నేతలందరూ కూడా దాదాపుగా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఏపీ నుంచి వాళ్ళు తెలంగాణ నేతలు చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఆ అభిప్రాయాలను ఒకసారి మీ ముందు ఉంచుతాను. దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది మీరే విశ్లేషించండి. నేను ఒక పత్రికలో వచ్చినటువంటి అభిప్రాయాలు దాంట్లో మెన్షన్ చేశారు. అదేంటనేది మీకు చెప్తాను. చాలా విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మాటలు నచ్చకపోతే జనసేన నేతలు ఖండించారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా కూడా కేసులు ఎలా పెడతారు? కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ సీనియర్ జర్నలిస్టుల ఆగ్రహం. ఏపీలో నమోదైన కేసులు ఉపసంహరించాలి అంటూ డిమాండ్. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ మండిపడుతున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా నాగేశ్వర్పై జనసేన నేతల ప్రోద్బలంతో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం మీద జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంట్లో ముందుగా ప్రముఖ విశ్లేషకుల మాట ఒకటి తీసుకున్నట్లయితే గౌరవ తిలకపల్లి రవి గారు కేసులు ఎత్తేయాలి, తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. అందువల్ల ఆయనపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా మీడియాలో వచ్చిన ఆరోపణలు, భిన్నాభిప్రాయాల మీద ఖండనలు, సమాధానాలు చేయొచ్చు, కానీ కేసులు, అరెస్టులు కాదు. ఏపీ ప్రభుత్వం నాగేశ్వర్పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి, కానీ అరెస్టుల వంటి కఠిన చర్యలు అవాంఛనీయం. పాయింట్ నెంబర్ 1. ఇక సీనియర్ పాత్రికేయులు శ్రీ అల్లన్ నారాయణ గారు, పోలీస్ స్టేషన్లు చాలవు, నాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పు అని అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నాగేశ్వర్ అంటే గౌరవం అంటూనే కేసులు పెట్టారు. ఖండించడం, సరిదిద్దుకోవాలని చెప్పడం ప్రజాస్వామ్యం, కేసులు పెట్టడం కొత్త సాంప్రదాయం. భావ ప్రకటనకి భిన్నమైంది. కొమ్మినేని శ్రీనివాస్ మీద మరోసారి కేసు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం కేసులు పెడుతున్నారు. డిజిటల్ మీడియా యుగంలో కేసులు పెట్టుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లు చాలవు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే కేసులు విత్డ్రా చేసుకోవాలి. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి. 1985-89 కాలంలో బడ్జెట్కి సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకి పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొత్తం క్యాబినెట్ని రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ను జనసేన నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్యలు తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం క్యాబినెట్ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వ సమర్థకుడు అయిన ఒక మీడియా సంస్థ అధినేత వారం తాను రాసే కాలంలో ప్రగతి భవన్లో జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే అసత్యాలు రాస్తున్నారంటే ఆ పత్రికా అధినేతను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి, ఆ సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు అంటూ ఆ పత్రికా అధినేత సమాధానం ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వం మర్చిపోకూడదు. దేవులపల్లి అమర్, సభ్యుడు, స్టీరింగ్ కమిటీ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. అయితే ఇందులోనే పాయింట్ నెంబర్ 3 ఉంది. బట్ దానికంటే ముందే చెప్పేసుకోవాలి. ఏంటంటే నాగేశ్వర్కి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్య తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం క్యాబినెట్ని రద్దు చేయాలి. ఇదెక్కడ తలతెక్క లాజిక్ అండి? సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు, ఇది క్యాబినెట్ నిర్ణయం బయటికి పొక్కింది అంటే దానికి అర్థం ఉంది, క్యాబినెట్ రద్దు చేయండి, మీ క్యాబినెట్లోనే లీకులు ఉన్నారు అని చెప్పాను. ఒక మీటింగ్కి సంబంధించి ఈయనకి ఇచ్చినటువంటి సోర్స్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది, కాదు అని ఖండించారు. అది చెప్పడం కూడా ఏంటంటే చాలా నెరేటివ్ ఎంత ఎస్టాబ్లిష్ చేయాలో అంతా చేసుకుంటూ వెళ్ళారు. అది వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే బయటికి చెప్పేచ్చుగా ఆ పేరు ఏంటనేది. అప్పుడు కేసులు కూడా అవసరం ఉండవు కదా. నాగేశ్వర గారి మీద ఉండదు కదా కేసు. నాకు ఫలానా ఆయన చెప్పారు, అదిగో కావాలంటే చెక్ చేసుకోండి, ఎప్పుడు చెప్పారో కూడా చెప్తా, ఎక్కడ చెప్పారో కూడా చెప్తా, ఫోన్లోనా, ఎస్ఎంఎస్ఆ, వాట్సాప్ చేశాడా, వీడియో కాల్ చేసి చెప్పాడా, ఏదో ఒకటి సమైక్స్ పేరు చెప్పాడు. లేదు, ఈ పవన్ కృష్ణమూర్తి ఫోన్ చేసి నాగేశ్వర్కి, సార్ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇది మాట్లాడారట, నాలాంటి వాడు చెప్తే ప్రజలకు ఎక్కదు, మీలాంటి వ్యక్తి చెప్తేనే చాలా ఇంపాక్ట్ ఉంటుందని పవన్ కృష్ణమూర్తి నాకు చెప్పాడు, ప్రూఫ్ చూపించి వీడియో చెప్పింది అనేది చూపించమనండి, అయిపోయిందిగా. అప్పుడు కాలర్ ఎగరేసుకుని, అరే అక్కడి నుంచి వచ్చింది చెప్పాను నేను, నాకేం పని బయటికి అబద్ధాలు చెప్పడానికి అని మొహం మీద అనొచ్చు. ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళకి. కేసులు అక్కడ ఒక్కటి కూడా ఉండదు, వీగిపోతాయి అన్నీ. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ క్లియర్గా ఉంది. మిమ్మల్ని కాకుండా వాడిని తీసుకెళ్ళేస్తారు లోపల. ఆ మాత్రం చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారో ప్రొఫెసర్ గారు. ఇది కూడా మరి దేవరపల్లి అమర్ గారు ఎలా మర్చిపోయారు. ఇక తర్వాత కె రామచంద్రమూర్తి గారు, సీనియర్ పాత్రికేయులు. ఇతరులకు ఏం పని? విశ్లేషకుడిగా నాగేశ్వర్కి మంచి గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్టు కూడా. ఆయన వ్యాఖ్యానించకపోతే పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఖండించాలి. స్పందించడానికి ఇతరులకి ఏం పని? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్ కుటుంబం
లేదా ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించాలని నా సూచన. వర్ధెల్లి మురళి సీనియర్ సంపాదకులు. దశాబ్దాలుగా విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి పేరుంది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించిన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో దుర్భాషలాడడం దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్ హయాంలో 35,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకి పవన్ ఇప్పటివరకు ఆధారాలు చూపించలేదు. కానీ నాగేశ్వర్ చేసిన ఒక్క కామెంట్ మీదే పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కేసుల పేరుతో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అని అర్థమవుతోంది. ఆ 35,000 గురించి ఎన్సీఆర్బీ రిపోర్ట్ అడిగితే వాళ్ళే ఇస్తారు, డీటెయిల్స్ అన్ని దాంట్లో స్పష్టంగా తెలుస్తాయి. ఇక ఆర్ ధనంజయ రెడ్డి సాక్షి ఎడిటర్. ఏపీలో జర్నలిస్టుల హక్కుల్ని హరించేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచారు. జర్నలిస్టులు వారికి ఉన్న సోర్స్ ఆధారంగా వచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తారు. దీని పట్ల అభ్యంతరం ఉంటే ఖండించాలి, అంతేగాని వ్యక్తిగత దాడి తగదు. ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించి వేస్తున్నారు. వారికి నచ్చినట్లుగానే వార్తలు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల వ్యాఖ్యలు ప్రచురించినా కూడా జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనజాలదు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి. తదుపరి విరాసత్ అలీ, ప్రెసిడెంట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్. నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలి. నాగేశ్వర్ మంచి విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్. ఏ అంశమైనా విశ్లేషించి మాట్లాడతారు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక కూడా ఆయన మీద కేసులు పెట్టడం అనేది తగదు. పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఇది సరైనది కాదు. మా అసోసియేషన్ ఇటువంటి చర్యల్ని సహించదు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే కౌంటర్ ఇవ్వండి, కేసు పెట్టి నోరు మూయించాలని అనుకోవడం సరికాదు. ఇలా పెద్దలందరూ కూడా మాట్లాడేశారు. ఇంకా చూస్తే మన ప్రకాష్ రాజ్ కూడా ఏమన్నారు, నాగేశ్వర్ ఎందుకు మీద పడిపోతారు ఆయన మీద, ఈ టైప్లో ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతకుమించి ఇంకేం మాట్లాడు బేసిక్గా, అదొకటి. తర్వాత కేటీఆర్, గంటా చక్రపాణి, తెలకపల్లి రవి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వరుసగా వచ్చి బయటికి మాట్లాడారు. ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి పేర్లు చెప్పుకుంటే ఒకసారి తెలకపల్లి రవి, దేవులపల్లి అమర్, రామచంద్రరావు, వర్ధెల్లి మురళి, ఆర్ ధనంజయ రెడ్డి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, అల్ల నారాయణ, మిగతా వాళ్ళు ఎవరు లేరా మాట్లాడడానికి, ఖండించడానికి, ఇచ్చేయడానికి తెలియదు. అయితే వీళ్ళందరికీ ఒక ప్రశ్న ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కేసులు ఎత్తేయాలి, అరెస్టులు ఎక్కువ అవుతున్నాయి, ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించేస్తున్నారంటూ సాక్షి ఎడిటర్ అయినటువంటి ఆర్ ధనంజయ రెడ్డి గారు వాపోతున్నారు. ఏమనట, ఏపీలో జర్నలిస్ట్ హక్కుల్ని హరించేస్తున్నారు అని చెప్పని కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఇది చెప్పుకుంటూ వచ్చారు కదా. కొల్లు అంకబాబు గారు ఎవరండి? కొల్లు అంకబాబు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన అరెస్ట్ చేసింది ఎవరు? శంకర్ విలాస్ రంగనాయకమ్మ గారు. ఆవిడని అరెస్ట్ చేసింది ఎవరు? ఎంతమంది జర్నలిస్టుల మీద అప్పట్లో కేసులు పెట్టారు? 2019-24 మధ్యకాలంలో సిఐడి ఆఫీస్ ముందు ఎన్ని రోజులు కూర్చోబెట్టారు, ఎలా నడిపించారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ గుర్తులేవా? ఇప్పుడు వచ్చి చెప్తున్నారు 2019 నుంచి 24 వరకు ఎందుకు మాట్లాడలా? ఈ తెలకపల్లి రావు గారికి ఏమో సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పి ఆయనకి అదొకటి ఇచ్చారు. ఇక దేవులపల్లి అమర్కేమో సలహాదారు పదవి ఒకటి ఇచ్చారు, ఏపీకి సంబంధించిందే. ఆ తర్వాత రామచంద్రమూర్తి గారికి కూడా సలహాదారు పదవి ఇచ్చారు. సరే, మధ్యలో ఆయన వచ్చేసారు అనుకోండి బయటికి, పివి రమేష్ గారితో కలిసి ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చేసారు, మాకు వద్దండి ఈ సలహాదారు పదవి, మేము చేయలేము అని. ఇప్పుడు మాత్రం ఈ అభిప్రాయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చేసారు. అరెస్ట్ చేయొద్దు, అన్యాయం చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పని. కానీ వాళ్ళ హయాంలో అరెస్ట్ చేయొచ్చు, చంపేసి డోర్ డెలివరీ చేయొచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంటే ఇంత హేటెడ్ ఎందుకనేది తెలియట్లేదు. మీకన్నా తెలుసా పోనీ? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.